టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. భారత్ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్లపాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టులో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు. కాగా ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇంతకు ముందు విషయాన్ని కొద్ది రోజుల కిందటే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జూన్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందే విరాట్ టెస్టులకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నారట. తన రిటైర్మెంట్ ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకు విరాట్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా దీనిపై స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని విరాట్కు బీసీసీఐ సూచించిందట. ఇక త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. ఈ సిరీస్తోనే టీమిండియా 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఈసారి ఇంగ్లాండ్కు వెళ్లే జట్టులో అనుభవంలేని యంగ్ ప్లేయర్లే ఉండే ఛాన్సుంది. కాగా 36 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 46.8 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 7 సార్లు 200+ స్కోర్ సాధించాడు. ఇక 2014లో కోహ్లీ కెప్టెన్గా ప్రమోటయ్యాడు. 68 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ 40 మ్యాచ్లో విజయం సాధించింది. 17 టెస్టుల్లో ఓడగా 11 డ్రాగా ముగిశాయి. విన్నింగ్ పర్సెంటేజీ 58.8గా ఉంది. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్కు విరాట్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అప్పట్నుంచి టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా టీ20 నుంచి తప్పుకున్నారు. ఇక రోహిత్ శర్మ రీసెంట్గానే టెస్టు ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పాడు.